హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, రఘురామకృష్ణరాజు గారు ఆ మధ్య నరసాపురం నుంచి టికెట్ ఆశించారు. కాకపోతే ఆయనకు నిరాశ ఎదురైంది. అటు బీజేపీ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన నరసాపురంలో నామినేషన్ వేశారు. బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త రావడం చూస్తున్నాం. మరి ఆయన నిజంగా నామినేషన్ వేశారా? మరి ఇది బీజేపీకి ఏ విధంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందంటారు సార్? రఘురామకృష్ణరాజుది ఇంకా ఫైనల్ కాలేదు ఆయన వివాదాలు. సో లేటెస్ట్ గా ఒక వివాదం వస్తుంది ఆయనది. అదేంటంటే ఆయన నరసాపురంలో వాళ్ళ కొడుకు దగ్గర నామినేషన్ ఇచ్చాడు. ఆయన వేశాడని కొన్ని పత్రికలు వచ్చాయి, బట్ ఆయన వేయలేదు. వాళ్ళ కొడుకు కనుమూరి భరత్ నామినేషన్ వేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఆయన నిన్న ఒక రచ్చబండ ప్రోగ్రాంలో మాట్లాడుతూ, నేను ఉండి నుంచి పోటీ చేస్తున్నాను, నాకు ఈరోజు అంటే నిన్న కానీ ఈరోజు కానీ బీఫామ్స్ వస్తాయి, నేను 22 నామినేషన్ వేస్తున్నానని ఆయన చెప్పాడు అనమాట. సో దాన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే, ఉండిలో మరి మంతెన రామరాజును ఏం చేయబోతున్నారంటే, ఆల్రెడీ చంద్రబాబు మంతెన రామరాజుతో మాట్లాడి మంతెన రామరాజుని తెలుగుదేశం వెస్ట్ గోదావరి జిల్లాకి అధ్యక్షుడిగా ప్రకటించాడని చెప్తున్నారు. సో ఆ రకంగా ఆయన్ను సాటిస్ఫై చేస్తారని, అధికారంలోకి వచ్చినాక ఆయనకి పదవి కూడా ఇస్తారని చెప్తున్నారు. సో ఇంకొక మనకి కలువపూడి శివ అలియాస్ రామరాజు ఉన్నాడు, శివరామరాజు. ఆయన ఆల్రెడీ మన రఘురామరాజుకు అంచోడుగానే ఉన్నాడు గతంలో. సో తనని డీల్ చేయడం పెద్ద విషయం కాదు. సో మంతెన రామరాజుని ఆల్రెడీ చంద్రబాబు డీల్ చేస్తాడు కాబట్టి ఉండి సీటు ఆయనకి క్లియర్ అయింది. కానీ మరి ఎందుకు నరసాపురం కొడుకు దగ్గరే ఇచ్చాడు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే బీజేపీ తనకు నరసాపురం ఇవ్వలేదు కాబట్టి బీజేపీకి ఒక షాక్ ఇవ్వదలుచుకున్నాడా, అంటే నాకు ఇవ్వలేదు కాబట్టి మీ సంగతి నేను చూస్తానని. ఎందుకంటే రఘురామకృష్ణరాజుకి ఈ కైండ్ ఆఫ్ ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది ఆయనకి ముందు నుంచి కూడా. ఇప్పుడు జగన్ విషయంలో చూసాము, తర్వాత ఈవెన్ చంద్రబాబు విషయంలో కూడా చంద్రబాబు టికెట్ ఇవ్వడనేసరికి ఆయన చాలా కోపంగా మాట్లాడారు. నాకు నమ్ముకున్న నాకే టికెట్ ఇప్పించకపోతే ఆయన పోలవరం ఏం కడతాడు, సెంటర్ నుంచి ఏమన్నా రాష్ట్రానికి ఏం తెస్తాడు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో అది ఒక రకంగా ఏంటంటే, తనకు అనుకున్నట్టుగా లేకపోతే ఆయన ఎవరి మీదైనా విరుచుకుపడడం, ఎవరి మీదైనా బూతులు దాడి చేయడం, ఇదన్నీ చూస్తున్నాము. కానీ మరి బీజేపీకి ఇట్లాగా చేస్తాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ అధికారంలో ఉంది, ఇంకా కూడా రాబోయే గవర్నమెంట్ కూడా అదే. ఈయనకేమో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, దాదాపు 900 పైన కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టాడని కేసులు సిబిఐది ఉంది. మొన్న సిబిఐ కూడా దీని మీద స్టే తీసేయండి అన్నాడు. ఎందుకంటే గతంలో ఈయన స్టే తెచ్చుకున్నాడు వెళ్ళి. సో ఆ స్టే తీసేయండి, మేము దర్యాప్తు ప్రారంభిస్తా ఉన్నారు. సో మళ్ళీ స్టే తీసేసి దర్యాప్తు ప్రారంభిస్తే ఈయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఆర్థిక కుంభకోణం కాబట్టి సీరియస్గానే కోర్టులు తీసుకుంటాయి. ఆ రకంగా స్టే ఎత్తేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2 వారాలు మాత్రమే వీళ్ళు పొడిగించుకోగలిగారు రఘురామకృష్ణరాజు లాయర్లు. ఎక్కువ కాలం పొడిగించే పరిస్థితి కనబడదు. ఎందుకంటే అది క్లియర్గా బ్యాంకులు కంప్లైంట్ ఇచ్చాయి. కొన్ని ఆయనకి దాదాపు ఒక 10 కంపెనీలు ఉన్నాయి, పవర్ జనరేషన్ కంపెనీస్. ఆ 10 కంపెనీల తరఫున ఆయన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర లోన్ తీసుకొని దాన్ని బ్యాంక్స్లో వేసి డిపాజిట్ చేసి దాని మీద మళ్ళీ లోన్లు తీసుకొని దాన్ని తన పర్సనల్ దీనికి వాడుకున్నాడు అనేది ప్రధానంగా ఆయన మీద ఆరోపణలు. సో ఇది సీరియస్గా ఉన్న తరుణంలో ఆయన బీజేపీతో కన్ఫరంటేషన్లోకి వెళ్తాడా అనేది ఒక పెద్ద చర్చ. మరి ఎందుకు వేయించాడు అంటే, ఇంకా ఉండి కన్ఫామ్ కాలేదా, ఉండికి ఇది చంద్రబాబు మీద ప్రెజర్ చేయడానికి ఇది చేస్తున్నాడా? ఎందుకంటే రేపొద్దున చంద్రబాబు కూడా ఇబ్బంది. తనకు తెలియకుండా రెబల్గా అక్కడ ఎవరైనా పోటీ చేస్తే బీజేపీకి కానీ చంద్రబాబు మీద కూడా ప్రెజర్ తీసుకొస్తుంది. చంద్రబాబు అట్లా మామూలుగా అయితే చంద్రబాబుకి ట్రాక్ రికార్డు ఉంది. అంటే తను ఎవరితైతే పొత్తుల్లో ఉంటాడో అక్కడ వాళ్ళ క్యాండిడేట్స్కి వ్యతిరేకంగా తనే కొంతమందిని నిలబెట్టడం అనే చరిత్ర చంద్రబాబుకు ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇది చేస్తుంటారు. సో ఆ క్రమంలో మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు తెలియకుండా చేశాడా, లేదా చంద్రబాబు చెప్పే ఆ పని చేశాడా, బీజేపీ కొంత జలకిద్దాం అనుకున్నారా, లేక
చంద్రబాబును కూడా ఈయన ఏమన్నా ప్రెజర్ చేయడానికి, అంటే నాకు ఉండి సీటు కన్ఫర్మ్ అయితే నేను అది విత్డ్రా చేయించుకుంటాను మా కొడుకు దగ్గర అనే ఒక ముందుగానే బెదిరించడానికి చేస్తున్నాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఉండిలో మంతెన రామరాజు అంత ఈజీగా ఈయనేదో పదవులు ఇస్తే సరెండర్ అయిపోతాడని కూడా అనుకోలేము. ఎందుకంటే ఆయన అనుచరులు చాలా మంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దేనికైనా రెడీ అంటున్నారు. యాక్చువల్గా కలువపూడి శివ ఒకప్పుడు ఈయన్ని ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టాడు, ఆయన ఎంపీగా నర్సాపురంలో కంటెస్ట్ చేశాడు 2019లో. ఆయనేం ఓడిపోయాడు, కానీ శివ గెలిచాడు. ఈ మంతెన శివరామరాజు గెలిచాడు. సో ఈ మంతెన శివరామరాజు ఇప్పుడు ఎవరైతే తనకు టికెట్ ఇచ్చారో అతను మళ్ళీ అడిగితే కూడా ఇవ్వలేదు. న్యాయంగా అయితే అతను అడిగితే ఇవ్వాలి, ఎందుకంటే నేనే కదా నేను పెట్టింది, ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇవ్వంటే కూడా ఇతను ఇవ్వలేదు, గట్టిగా ఉన్నాడు. చంద్రబాబు కూడా ఇతనే గెలుస్తాడు అనుకొని అతను రెబల్గా ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇతనికి ఇచ్చాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు రఘురామకృష్ణరాజు కోసం త్యాగం చేస్తాడా అన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఇంకా బీఫామ్ రాలేదు రఘురామకృష్ణరాజు. సో బీఫామ్ వచ్చే వరకు కూడా రఘురామకృష్ణరాజు గ్యారంటీ లేదు, చంద్రబాబుని కూడా నమ్మే ప్రసక్తి లేదు. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజు చంద్రబాబుని ప్రెజర్ చేయడం కోసమే అక్కడ కొడుకు దగ్గర నామినేషన్ వేయించాడా అన్న ఇది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అంత ఈజీగా వదిలే రకం కాదు. మామూలుగా ఆయన ముందు నుంచి కూడా వైసీపీలో ఉన్నప్పుడు కూడా వైసీపీతో ఎలా గేమ్స్ ఆడాడో అందరూ చూసాము. సో దానికోసం ఆయన తన సొంత నియోజకవర్గాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ఆయనకి మెయిన్ గోల్ అంతా కూడా వైసీపీ మీద కక్ష తీర్చుకోవడం అనేది మెయిన్ గోల్గా ఉన్నది. సో అందుకని చివరికి జగన్ మీద కేసులను కూడా త్వరితగతిన విచారించాలని, సో ఆయన బెయిల్ని రద్దు చేయాలని కూడా కోర్టులకు వెళ్ళాడు. ఆయన హైకోర్టు మందలించినప్పటికీ మళ్ళీ పట్టు వదలకుండా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఆయనకు అనుకూలంగా ఆదేశాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి కూడా నరసాపురమే కోరుకున్నాడు. ఆయన ఎంపీగాని ఎమ్మెల్యేగా ఆయన కోరుకోలేదు. కాకపోతే ఖర్చు బేసి పెట్టాడు, ఎందుకన్నా మంచిదా ఒక మాట వదిలిపెట్టాడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, స్పీకర్గా చూడాలని కోరుకుంటున్నారు అని కూడా ఒక ఖర్చు వేసి పెట్టాడు. కానీ చంద్రబాబు ఏంటంటే, చంద్రబాబు నిజంగా అనుకోని ఉంటే నరసాపురం ఆయనకి ఇప్పించేవాడు కాదా అంటే అది డౌటే. నిజంగా కూడా ఆయన అనుకుంటే ఇప్పించేవాడే చంద్రబాబు. ఎందుకంటే బీజేపీ ఆ టికెట్ అడిగినప్పుడు ఈయన కండిషన్ పెట్టి ఉండొచ్చు, మీరు ఇట్లా రఘురామకృష్ణరాజుకి ఇస్తానంటేనే మీకు ఈ సీట్ ఇస్తా, లేకపోతే నేను వేరేది ఇచ్చి మీకు ఇది నేను తీసుకొని రఘురామకృష్ణరాజుకి ఇస్తానని ఆయన చెప్పుండొచ్చు. ఎందుకంటే ఆయనకు ఆ కంట్రోల్ ఉంది. మనం బీజేపీ క్యాండిడేట్ని చూసినా చంద్రబాబుకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు తప్ప జగన్కి అనుకూలమైన వాళ్ళకి ఎవరికి టీట్లు రాలేదు. జీవీఎల్ నరసింహారావుకి రాలేదు, విష్ణువర్ధన్ రెడ్డికి రాలేదు, సోము వీర్రాజుకి రాలేదు, వీళ్ళకి ఎవరికి రాలేదు. కానీ చంద్రబాబుకు అనుకూలమైన రమేష్కి వచ్చింది, సుజనా చౌదరికి వచ్చింది, పురంధేశ్వరికి వచ్చింది, కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది. ఇలాగా మొత్తంగా చూసుకున్నప్పుడు బీజేపీలో వాళ్ళే ఉన్నారు. సో ఈ క్రమంలో చంద్రబాబు అనుకోని ఉంటే నరసాపురం సీట్లు ఆయనకి ఇప్పించుండేవాడు కదా అనేది ఒక చర్చ నడుస్తుంది. సో అది మనకే తెలిసినప్పుడు రఘురామకృష్ణరాజు తెలియకుండా ఎందుకు ఉంటుంది? కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో తెలిసినా కూడా ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఆయన కోరుకునేది రాలేదు, ఇచ్చింది తీసుకోవాలి, ఇచ్చింది తీసుకుంటే అక్కడ గెలుస్తామా లేదనే సమస్యలు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో రఘురామకృష్ణరాజు ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ కోసం చంద్రబాబుని ప్రెజర్ చేయడం కోసం నామినేషన్ వేయించాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.